ఈ సమయంలో దేవుడిచ్చిన ఈ మహాకృపను బట్టి దేవునికి ఎంతో వందనాలు. మరి దేవుడు ఆ యొక్క ఈ వారమంతా కూడా కాచి కాపాడి నూతనమైన నెలలో మనం ప్రవేశపెట్టిన దేవునికి వేలాది వందనాలు. మరి ప్రభు ఇచ్చిన ఈ కృపలన్నిటిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాను. మరి ఈ వారమంతా కూడా చాలా బిజీ. ఏమంటారు, కాటేజ్ మీటింగ్స్ అని అవని ఇవని చాలా బిజీగా ఉన్నాం. కానీ రాత్రి మేము మీటింగ్కి వెళ్ళేసరికి 12 అయిపోయింది. కానీ దేవుని యొక్క మహాకృపలో జ్ఞాపకం చేసుకున్నారు గనక దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని వాక్యం చూసుకోకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగండ పరిశుద్ధుడ జీవాధిపతి నీకు స్తోత్రం స్తుతి వందనాలు చెల్లించుకుంటున్నాం. మహా ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, గొప్పవాడు, నమ్మదగిన దేవుడు, తోడై ఉన్నవాడు గనుక వందనాలు. నీ కృప ఆకాశం కంటే ఎత్తైంది, దయా ఆయుష్కాలం అంతా నిలిచింది గనుక వందనాలు చెల్లించుకుంటున్నాను. నాయనా నీ సన్నిధిని మాకు తోడుగా ఉండనిచ్చి మీ బిడ్డలుగా నీ స్వాస్థ్యంగా చేసుకున్న విధానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు ప్రభా. అయోగ్యులం, మరి ఎందుకు పనికిరాని మమ్మల్ని నీ బిడ్డలని పిలిపించుకున్నారు నాయన. మీ రక్తం ఇచ్చుకొని నాయనా నీ స్వాస్థ్యంగా నీ జనాంగంగా మార్చుకున్న విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఈ సమయంలో మాకు మా అందరికీ నైనా మరి మేలుకరమైన మాటను మీరు మాకు అనుగ్రహించండి. అయోగ్యులను నన్ను నిశల చాటు మరుపరచండి. నీ కృప మాకు తోడుగా ఉంచవలసిందని దృష్టిని యేసునామమున బంధిస్తూ యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి మా ఇంట్లో ఉన్న పాప, అంటే ఇంతవరకు మా ఇంట్లో పనిచేసే అమ్మాయి, నిన్న అంటే మ్యారేజ్ అయ్యి కరెక్ట్గా నిన్నటికి 1 ఇయర్ అయిందనమాట. అయితే అక్కడ ఏమంటారు, మా సంఘం అంతా మా మందిరంలో చాలా మట్టుకు వచ్చి అక్కడ వాళ్ళకి మరి వాళ్ళ ప్రార్థన స్తుతి కూటంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఏది ఏమైనా దేవుని యొక్క మహాకృపల్ని ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు ఏర్పరచుకొని మరి నియమించినట్టుగా మరి అనేక విషయాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఆదికాండం 30వ అధ్యాయం 13వ వచనం మనం గమనించినట్లయితే, ఆదికాండం 30వ అధ్యాయం 13వ వచనం తీయండి నాన్న, ఎవరైనా చదవండమ్మా. 30వ అధ్యాయం లేయా 13వ వచనం. అవును నాయన. లేయా నేను భాగ్యవంతురాలు, స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు గదా అని అతనికి ఆషేరను పేరు పెట్టెను. లేయా ఏం చేసిందంట, నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు కదా అని అతనికి ఆషేర్ అని పేరు పెట్టింది. ఆషేర్ అన్న మాటకి నన్ను భాగ్యవంతురాలుగా దేవుడు చేశాడు అన్న ఆ యొక్క మరి కృపలను బట్టి దేవునికి ఎంతో వందనాలు. మరి ఆషేరు అని పేరు పెట్టుకుందంట, భాగ్యవంతురాలు. మనం కూడా స్త్రీల మీద మనం భాగ్యవంతులమే. ఎందుకంటారు, ప్రభువు మనకు దొరికాడు. అంత గొప్ప దేవుడు. అంటే భూమి ఆకాశాన్ని నోటి మాట చేత సృష్టించిన సృష్టికర్త మన దేవుడైనందుకు మనం భాగ్యవంతులు. ఎవరికి లేనటువంటి ఆధిక్యతలు మనకు దేవుడిచ్చాడు. ఎవరికి లేనటువంటి రక్షణ భాగ్యాన్ని మనకిచ్చాడు. ఎవరికి లేనటువంటి చాలామందికి, గొప్పవారికి, ధనవంతులకి, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న వారికి లేనటువంటి ఆ మహా గొప్ప రక్షణను మనం కలిగి ఉండటమే భాగ్యం. అంతకంటే ఇంకేమన్నా ఉందా భాగ్యం? ఏమన్నా ఉందా అండి? అది మన సొంత నీతితో కానీ డబ్బులతో కానీ కొనుక్కున్నటువంటి భాగ్యం కానే కాదు. అయితే దేవుడిచ్చిన ఈ కృపను బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో చూడండి, నన్ను భాగ్యవతి అందరు కదా అని అతనికి ఆషేర్ అని పేరు పెట్టుకుంది. ఈరోజు నీవు నేను భాగ్యవంతురాలుగా ఉండడానికి దేవుడు నియమించాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనం చూడండి. 33వ అధ్యాయం 29వ వచనం.
Deuteronomy chapter 33:29. చదవండి. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటి? నది దాటినవాడు. నది దాటి మరణపు నది నుండి జీవపు నదికి దాటి పాపం నుండి శాపము నుండి దాటి పాపము నుండి విడుదల పొంది జీవపు నదికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవుని మనం స్తుతించాలి. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. ఇంకా మరణపు నది దాటకపోతే మరణం మనల్ని వెంబడిస్తున్నట్లయితే మనం భాగ్యవంతులం కానే కాము. అయితే ఈ యొక్క నెలలో అక్టోబర్ నెల ఎండింగ్ నుంచి నవంబర్ నెల ఫస్ట్ వీక్ వరకు ఎన్నో మరణాలు ఎట్లా వచ్చినాయి? ఎక్కువ నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. మొన్న చూస్తే కర్నూలులో బస్సు అంతా తగలపడిపోయి బొగ్గైపోయారు. ఎవరిని ఊహించారా మరణం ఎలా వస్తుంది అన్న సంగతి? తర్వాత ఒక అబ్బాయి అట మరి బస్సు మిస్ అయిపోయిందని చేసి ఎవరో ఫ్రెండ్ ద్వారా చేసి ఆ బస్సు ఆపి మరి ఎక్కాడట. మరి ఎక్కిన తర్వాత వెనకాలకి వెళ్ళి కూర్చున్నాడు. కొద్దిసేపటికి బస్సు కదిలింది. కానీ మళ్ళీ మంటలు లాగానే అద్దాలు పగలగొట్టుకొని మళ్ళీ బయటపడ్డాడు ప్రాణాలతోటి. దేవుడి కృప, ఎంత ఆధిక్యత! త్రిట్రిపాట్లు తప్పిపోయింది. అనేక మంది తన కళ్ళ ముందు ఏమైపోయారు? బొగ్గైపోయారు. అలాగే ఈ పాపము వలన వచ్చే జీతం మరణం. ఈ మరణము అందరికీ ఉంది. అయితే ఈ మరణం నుంచి శాశ్వతమైన మరణం నుంచి తప్పించడానికి యేసుప్రభు వారు మనం రక్షణించడానికి ఆయన కృపనిచ్చింటున్నారు, రక్షణ భాగ్యం ఇచ్చింటున్నారు. మనల్ని రక్షించడానికి ఆయన విమోచకుడుగా, చాలిన దేవుడుగా, సజీవుడుగా ఉన్నందుకు ఆయన్ని మనం స్తుతించాలి. మరి ఈ కృపను మనకిచ్చిన దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఎప్పుడైనా ఆలోచన చేశారా? నువ్వు పట్టని దానికి నువ్వు అసలు ఏమీ చేయలే, కానీ దేవుడిని రక్షించి కాపాడినందుకు దేవునికి స్తుతి చెల్లించామా? మనం స్తుతిస్తూ ఉంటున్నామా? ఇంత గొప్ప రక్షణను మనకి దేవుడిచ్చాడు. కొంతమంది రక్షణని ఏం చేయరు, నిర్లక్ష్యం చేస్తారట. ఇంత గొప్ప ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఏంటంట? చదువు. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవరు? యెహోవా రక్షించాడు. తన దక్షిణ హస్త బలం చూపి ఆయన ఇశ్రాయేలీని ఎట్లా రక్షించాడు? ఫరో నుంచి రక్షించాడు. ఆ యొక్క బానిసత్వాన్ని నుంచి విడిపించాడు. ఆ యొక్క అంధకారమైన బంధకాల నుంచి విడిపించాడు. చీకటి శక్తుల నుంచి విడిపించాడు. ఆ యొక్క సాతాను యొక్క ప్రతి కుయుక్తి నుంచి విడిపించి బయటకు తీసుకొని వచ్చాడు. అద్భుతమైన తన చేతిని చాపి ఇశ్రాయేలీలందరంట 6 నెలలు నడుచుకుంటూ వెళ్ళారంట ఆ మహాసముద్రంలో. 6 నెలలు ఎలాగొస్తుంది? అంత లోపల నుంచి ఎలా వచ్చారు వాళ్ళు? అసలు ఆ లోపలికి దిగిపోవడమే ఎన్నో రోజులు పడుద్ది కదా. అయినా కూడా దేవుడంట 6 నెలన వడ్డీ వేసి నడిపించాడట. ఒక బ్రిడ్జి మీద నడిపించాడట. 6 నెల ఎలాగొస్తుందండి? అప్పటిదాకా నీళ్ళు ప్రవహించినాయి. ఎండ ఏమన్నా 6 నెలల వచ్చింది. ఆయన చేతిని చాపాడట. ఆ చేతి మీదుగా నడుచుకుంటూ వెళ్ళారట. తన బాహువు చాపి ఇశ్రాయేలీయుల్ని విడిపించినట్టుగా చూస్తాం. ఈరోజు నిన్ను నన్ను ఆయన బాహువు చాపి ఆయన ప్రేమనంతా చేతుల్లో పెట్టి విననొల్లని ప్రజల వైపు దినమెల్ల చేతులు చాపిన దేవుడు. ఆ బాహువులోకి నీవు నేను రావడానికి, రక్షణనివ్వడానికి ఇష్టపడిన దేవుణ్ణి స్తుతించాలి. ఎంత ఆధిక్యత! ఎంత భాగ్యం మనది! ఈ భాగ్యం ఎంత గొప్పది అంటున్నాడు. నిన్ను పోలిన వాడెవరు అంటున్నాడు. అసలు ఎవరైనా, ఏ దేవుడైనా నీకోసం ప్రాణం పెట్టారా? ఏ దేవుడైనా నిన్ను రక్షించగలిగిన అంటాడు. చూడండి, చదువు నాన్న, కంటిన్యూ చేయను.
ఆయన నీకు సహాయకరమైన కేడెము, ఆయన నీకు కరమైన కేడెము. నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. అబ్బా! నీకు ఔన్నత్యాన్ని కలిగించే ఖడ్గమంట. మన ముందు ఆయనే ఖడ్గముగా ఉండి, ఔన్నత్యాన్ని అంటే ఉన్నతమైన స్థితిని కలిగించే ఖడ్గమట. ఇంకా నీ శత్రువులు నీకు లోబడనట్లుగా వారు వేషం వేయుదురు. ఆ! నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. ఏంటంట నీ శత్రువులు నీకు లోబడినట్టుగా వేషవేస్తారట. చాలా సార్లు అనేక పర్యాయాలు మనకి శత్రువు లోబడినట్టుగా వేషం వేసుకుంటారు. లేకపోతే వాళ్ళకి ఏం లేదు, ఏం లేదు మనుగడ లేదు. సాతాను వాడి యొక్క కూరలన్నిటిని పీకి దేవుడేం జేసినాడు? ఆ! వెరి మరి ఆహ్, దేవుడు వాడి కూరల్ని, వాడి తలకాయని చితక్కొట్టి ఏం జేసినాడు? కింద కాళ్ళకి పడేసినాడు. కాళ్ళ కింద తొక్కిపెట్టాడట. ఆ! మనల్ని ఎత్తుకొని సాతానుడి దేవుని కాళ్ళ కిందుంటే మనల్ని ఎత్తుకున్నాడట. ఇప్పుడు చూడండి పిల్లలు భయపడిపోతా ఉంటారు కదా! భయపడిపోతా ఉంటే ఆ! లేతే మరణ భయంతో పీడించబడుతున్న వాళ్ళని విడిపించుటకు, చీకట్లో ఉన్న వారికి వెలుగిచ్చుటకును ఆ! ఆయన రక్షణ ఔన్నత్యంగా ఉన్నారట. హ్మ్. కేడెంగా ఉన్నారట. ఖడ్గంగా ఉన్నారట. ఎంత గొప్ప భాగ్యం. ఎప్పుడైనా స్థుతించారా? మనం పిల్లలమైతే మనల్ని ఎత్తుకొని ఆయనేం జేసినాడు? సిలువ కింద తొక్కి పట్టి పెట్టాడట. వాడికి మన మీద ఎలాంటి విజయం లేదు. దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఇంకొక వాక్యం చూద్దాం. కీర్తనల గ్రంథం 112 అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 112 అధ్యాయం 5వ వచనం. దయాళులు హ్మ్. అప్పిచ్చువారును భాగ్యవంతులు. హ్మ్. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. ఇదిగో మనల్ని దేవుడు రక్షించింది. మనం దయాళుడుగా ఉండడానికి. అప్పిచ్చేవాళ్ళట. కొంచెం పై వచనం చదవమా? యథార్థవంతులకు హ్మ్. చీకటిలో వెలుగు పుట్టును. ఎట్లా? దేవుడు మనల్ని మనమేమన్నా యథార్థంగా ఉన్నామా ఇంతమునుపు? పాపంలో, శాపంలో మగ్గినటువంటి మనల్ని దేవుడేం చేశాడంట? యథార్థవంతులుగా తీర్చిదిద్దాడట. మనలో యథార్థత కొంచెమైనా ఉందా? ఆ! అయితే యెహోవా ఏం చేస్తాడంట? మనల్ని నీతిమంతులుగా తీర్చడమే కాదు, యథార్థవంతులు, నా బిడ్డలు యథార్థవంతులు అన్నాడంట. ఆయన కొరకు నమ్మకంగా బ్రతికినట్లయితే మనల్ని ఇంకా తీర్చిదిద్దుతానే ఉన్నాడు యథార్థవంతులుగా. ఇదెట్లా అంటే పిల్లలు రోజు రోజు స్కూల్‌కెళ్తారు కదా! ఆ కాలర్ మీద, షర్ట్‌ల మీద మురికి చేసుకొనొస్తారు. ఆ! అయితే మనమేం చేస్తాం? ఉతికేసి, నీట్‌గా చేసి, అబ్బా! నా పిల్లలకి ఏ మురికంటలే అన్నట్టు ఇస్త్రీలు చేసి బట్టలేస్తామే, అట్లా అన్నమాట. అంటే దేవుడు తన రక్తంతో ప్రతి దినము ఏం చేస్తాడట? కడిగి పరిశుద్ధులుగా చేసి, మనల్ని యథార్థవంతులుగా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. నాన్న ఇట్లా అబద్ధాలు చెప్పొద్దు. నాన్న ఇట్లా ఉండకూడదు. నువ్విట్లా చేస్తే నా నామానికి అవమానం అని యథార్థవంతులుగా మార్చడానికి స్ హెల్ప్ చేస్తాడంట. ఇంకేం చేస్తాడో తెలుసా? యథార్థవంతులను బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందంట. ఆ! స్కాన్ చేస్తుందంట. దేవుని యొక్క కనుదృష్టి స్కాన్ చేస్తా ఉంది. స్కానర్ అట్ట అది. నువ్వు కొంచెం, కొంచెం దేవుని వైపు తిరిగి, నిజంగా దేవుని వైపు తిరిగి, యథార్థంగా నువ్వున్నట్లయితే నిన్ను బలపరచడానికి, నువ్వొక్కడిగా ఒంటరిగా ఉన్నా సరే, నిన్ను బలపరచడానికి దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. లోకమంతా సంచారం చేస్తుంది. దేవుడు మనకిచ్చిన అవకాశాలను బట్టి. ఇంకా ఏంటంటే యథార్థతలో చూడండి సామెతల గ్రంథం 12 అధ్యాయం 27వ వచనం. హ్మ్. ఇది గొప్ప భాగ్యం. భాగ్యం గురించి మనం ఆలోచన చేస్తున్నాం. హ్మ్. ఆమె ఏమంది కదా! నేను వేటాడిన భాగ్యవంతురాలను అంది కదా! చదువు నాన్న. సోమరి వేటాడినను పట్టుకొనుడు, హ్మ్. చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. ఇదిగో దేవుని బిడ్డలు యథార్థంగా ఉండాలొకటి, చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం అంట. ఇలాంటి భాగ్యం నీకు నాకుందా? చురుగ్గా ఉండాలి. కొంతమంది లేజీగా ఉంటారు. లెవడానికి కూడా బద్ధకమే. ఆ! వాళ్ళ పిల్లలు ఎట్లా ఉంటారు? లేజీగా ఉంటారు. వాళ్ళు లేజీగా ఉంటారు. కొంతమంది ఆడోళ్ళు భలే సోమరితనం. చురుగ్గా ఉండరు. ఆ!
కానీ పెళ్ళిళ్ళకి వెళ్తాము, బయటికెళ్తాము, షికారుకెళ్తామంటే హ్మ్. ఏంటంటే, ఏంటంటే ఎక్కడ లేని చురుకుదనం వస్తుంది. లేడీలాగా పరిగెత్తారంట. మొన్న ఒకాయన అంటున్నాడు ఆహ్, ఒక జోక్‌లో పెట్టినాడనమాట. ఆదివారం మందిరం అనంగానంట టార్టాయిస్‌లాగా వస్తాడు కాళ్ళీడుసుకుంటా. ఇంటికెళ్ళేటప్పుడంటే చిరుతపులిలాగా ఎళ్తారంట. గబా గబా ఎళ్ళిపోతారంట. సోమరితనం. కొంతమందికి పిల్లలకి వండి పెట్టుకోవడానికి సోమరితనం. కొంతమందికి భర్తలకు వండి పెట్టుకోవడానికి సోమరితనం. ఈ మధ్యన మన సోమరితనాన్ని అలుసుగా తీసుకొని సాతానుడు చాలా స్విగ్గీలు అరే ఏమంటారు? జొమాటో ద్వారా, దాని ద్వారా, దీని ద్వారా తెప్పించుకొని తినేస్తారు. పెడతారు పిల్లలకి. మొన్న అలాగే పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టి ఒక పిల్లలకి పె పెట్టి ఆ ఫ్రిడ్జ్‌లో వేడి చేసి, వేడి చేసి పెట్టి ఏమొచ్చింది? వామిటింగ్స్, మోషన్స్ అయింది. ఈమె అన్ కూర వండటం చాలా తక్కువమ్మా అంటుంది వాళ్ళ కోడలు. సోమరితనంగా ఉన్నావా? నిర్లక్ష్యంగా ఉంటున్నావా? నీ పిల్లల హెల్త్, నీ హెల్త్ సోమరితనం. సోమరి వేటాడి నిన్ను పట్టుకున్నాడట. తినడానికే చెయ్యెత్తడానికి కూడా బద్ధకం అనుకుంటాడట. కొంతమంది హ్మ్. పిల్లలేం చేస్తారు? సోమరితనం. మమ్మీ నువ్వు పెట్టు అంటారు. లేకపోతే నాకొద్దమ్మా, నాకొద్దు నేను తినను అంటారు. ఎందుకని? వాళ్ళకి తెలుసు నువ్వు గబగబా పెడతావని. సోమరి చెయ్యెత్తడానికి కూడా బద్ధకం అనిపిస్తదట. ఇదిగో చురుగ్గానంట గొప్ప భాగ్యమట. ఆ! తినటానికి గూడా కష్టపడతారట. హ్మ్. వేటా వేటాడినను పట్టుకొనని సోమరి. ఎందుకని? ఎందుకని? వీళ్ళేసేసరికి ఆ! వేటాడడానికి ఎప్పుడెళ్ళాలి? తెల్లవారుజామున. లేకపోతే చీకటిగా ఉండగానే ఎళ్లి వేటాడతాయంట జంతువులన్నీ. అదే అబ్బా! ఎవరులేస్తారులే అని చెప్పి పొద్దున్న లేసి ఎళ్ళిననుకో, అప్పటికి అన్నీ ఎళ్లి దాక్కుంటాయి. వేటాడటానికి వెళ్ళినా కూడా పట్టుకోలేరు. కొంతమంది అచీవ్‌మెంట్ చేయలేరు. ఎందుకంటే సోమరితనం ఏలుతుంది. గొప్ప భాగ్యాన్ని ఈ సోమరితనం కప్పిపెట్టేస్తుంది. అందుకని. ఊహల్లో బతుకుతారంట కొంతమంది. ఎట్లా? లివ్స్ ఇన్ డ్రీమ్స్. హ్మ్. నేను గొప్పవాడినయిపోయాను. తాను ఎంతో గొప్పవాడిని. కష్టపడిపోయినట్టు, బిల్డింగులు కట్టినట్టు, లేకపోతే ఇంకేదో ఏముండదాడ. డ్రీమ్స్‌లో ఏముంది? ఏముంది? ఆకాశానికి నిచ్చెన వేయొచ్చు. కానీ వేస్ట్. సాకులు చెప్తారంట. ఎక్స్‌క్యూజెస్ చెప్తారు. అయితే నిర్గమాకాండంలో హ్మ్. ఒకటో అధ్యాయం 19వ వచనంలో ఒక చక్కటి మాట అంటాడు. ఏమని? మంత్రస్నానులు ఆ! హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. ఏంటి? చురకైన వారు. వారు చురుకైన వారట. చురుగ్గా ఉన్నామా మనం? గొప్ప భాగ్యం అమ్మ అది. ఆ! లేయా ఏమంటుంది? నన్ను భాగ్యవంతురాలు అందరు కదా! అని చెప్తుందంట. నేను భాగ్యవంతురాలు అంటున్నారా? పని ముఖ్యమా? భాగ్యం ముఖ్యం ముద్దా అంటే ఆ! ఏది? పని చేయాలి. ఆడవాళ్ళు కష్టపడి పని చేసినప్పుడు అదే గొప్ప భాగ్యం. నీ శక్తి, సామర్థ్యం ఇవన్నీ కూడా ఒక గొప్ప భాగ్యంగా నీకు ఎబిలిటీ దేవుడంటే ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక మంచి ఎబిలిటీ ఇచ్చాడట. దాన్ని మనం ఏం చేస్తాం? ఎవరికో ఉన్న ఎబిలిటీస్‌ని, ఎవరికో ఉన్న క్వాలిటీస్‌ని చూసి మనయన్ని కప్పిపుచ్చుకుంటామంట. అందరిలాగా ఇప్పుడు చాలామంది గిటార్ ప్లే చేస్తారు. నేను కూడా గిటార్ పట్టుకొని ప్లే చేస్తాను. ట్రై చేశాను. వస్తదా? ఏమొస్తది? నా చేతులన్నీ తెగిపోతాయి. హ్మ్. తర్వాత స్ట్రింగ్స్ తెగిపోయి మొఖానికి కొట్టుకుంటాయి. అందుకంటే ఏం లేదు. మనకున్న ఎబిలిటీస్‌ని మనల్ని డెవలప్ చేసుకోవడమే భాగ్యం. మనం డెవలప్ చేసుకోవడమే మన భాగ్యం. దేవుడు అందరికీ ఆహ్, పీఆర్ ఇవ్వకపోవచ్చు. పబ్లిక్ రిలేషన్ ఇవ్వకపోవచ్చు. కొంతమందికి ఆ! తన క్రియల ద్వారా దేవుడిని ప్రకటిస్తారు. చూడండి. ఆ! ఏంటట చురుకైన వారట. ఐగుప్తు స్త్రీల వలె ఉండకూడదు. ఈ లోకస్తుల్లాగా మనం ఉండకూడదు అంటున్నాడు. చూడండి ఇంకొక మాట ఏమిటంటే మనల్ని యాకోబు పత్రిక 2 అధ్యాయం 5 వచనం చదవండమ్మా ఎవరైనా. యాకోబు రాసిన పత్రిక 2 అధ్యాయం 5 వచనం. ఎలాగనగా హ్మ్. బంగారు ఉంగరం పెట్టుకొని హ్మ్. ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన హ్మ్. యొకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు
హ్మ్. మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల హ్మ్. మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన వానిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి ఆ హ్మ్. దరిద్రునితో నీవక్కడ నిలువుము లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండుమని హ్మ్. చెప్పిన ఎడల మీ మనసులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు విశ్వాసమందు భాగ్యవంతులే. దేనిలో? దేనిలో భాగ్యవంతులు? విశ్వాసం విశ్వాసమందు భాగ్యవంతులు. నీకు విశ్వాసం ఎంతుంది అని కొలతేసుకుంటే దానిలో భాగ్యవంతులుగా ఉండడానికి చూడాలి. విశ్వాసంలో భాగ్యవంతులు. కొంతమందికి అంచెలంచెలుగా విశ్వాసం. విశ్వాసం రావాలంటే మనకి కొరతలు ఏర్పడాలి. దేవుడు విశ్వాసాలు ఎదగడానికి పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలో పాస్ అయితే విశ్వాసంలో ఇంకొక అడుగు ముందుకెళ్తాం. ఇంకొక అడుగు ముందుకెళ్తాం. ఆ! ఇంకొక అడుగు ముందుకెళ్తాం. విశ్వాసంలో అడుగులు వేయడానికి. ఎట్లాంటి విశ్వాసం? అంచెలంచెల విశ్వాసం. ఒకదాని తర్వాత ఒకటి. ఒకదాని తర్వాత ఒకటి పరీక్షలకు నెగ్గి విశ్వాసమందు నిలకడగా ఉన్నటువంటి భాగ్యవంతులుగా మనం ఉండాలి. విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. నిజం. నిజస్వరూపం. మనం దేనికోసమో వెయిట్ చేస్తాం. దేవుడు అద్భుతంగా సహాయం చేస్తాడు. ఆశ్చర్యంగా సహాయం చేస్తాడు. అన్ని విషయాల్లో కృప చూపిస్తాడు. ఎంతటి కృప అంటే నువ్వు నమ్మినంత. నీ నమ్మిక చొప్పున నీకు కలుగుతుంది. అది విశ్వాసం. నువ్వు అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా ఇవ్వగల శక్తి గల దేవుని నమ్మడమే విశ్వాసం. నమ్మడమే విశ్వాసం. చాలామంది నమ్మరు. దేవుడున్నాడని ప్రార్థించు ప్రతివానికి ప్రతిఫలం ఇస్తాడని మనం ప్రార్థన చేసింది నమ్మాలి. ప్రాక్టీస్ చేయాలి. చూడకముందే ప్రాక్టీస్ చేయాలి. దేవుడు చేస్తాడు. వెయిట్. కొన్నిసార్లు ఆలస్యం. దేవుని ఆన్సర్స్ మనకు తెలుసు. దేవుడు అంటాడట మన విశ్వాసానికి పరీక్ష పెట్టినప్పుడు ఏమంటాడు? వెయిట్ అంటాడట. వెయిట్ అనేది కూడా ఆన్సరే. అంటే ఆగు చివరకు. ఒక్కొక్కసారి నో అనేది కూడా ఆన్సర్. నో అంటే ఏంటి ఆన్సర్? నీకు క్షేమకరం కాదని దేవునికి తెలుసు. అప్పుడు నో అంటాడు. నన్ను నో అని చెప్పాడు దేవుడు. నాకిష్టమైంది ఇవ్వలేదు దేవుడని కొంతమంది దేవుని మీద అలుగుతారు. నో అంటం కూడా ఆన్సరే. ఎందుకంటే మనకి శ్రేష్టమైనది దాచిపెట్టింది దేవుడు. అది ఇచ్చే వరకు వెయిట్ చేయడం మన పని. ఒకవేళ వెయిట్ చేయకుండా మనకిష్టమైనవి కోరుకుంది ఇస్తేనేమో దేవుడు అబ్బబ్బబ్బా! నా ప్రార్థన విన్నాడంటారు. ఇష్టమైనవి ఇవ్వకపోతేనేమో దేవుడు ఎందుకో నా ప్రార్థన వింటలే ఈ మధ్యన అంటాడు. ఎందుకు? నో అనేది కూడా ఆన్సరే. విశ్వాసంతో నమ్ము దేవుడు చేస్తాడు. విశ్వాసంతో నమ్ము దేవుడు చేస్తాడు. ప్రతీదీ మేలు కొరకు సమకూర్చి జరిగిస్తాడట. ఒక విశ్వాస జీవితంలో సమస్తమును మేలు కొరకు జరిగించే నీ దేవుడు ఆయనున్నాడు. ఆయన ఎంతో గొప్పవాడు. ఆయన ఎంతో ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమకు మితి లేదు. ఆయన ప్రేమలో అద్భుతమైన ఏంటంటే నీకున్న విశ్వాసాన్ని చూస్తారట. విశ్వాసాన్ని ఆఖరి నిమిషం వరకు అద్భుతమైన కార్యాలు చేయడానికి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీకెందుకు ఇవ్వడు? అంతగా ప్రేమించే దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తాడు. మనం ఏమనుకుంటామంటే మనము కొంత దూరమే చూస్తాం. కొంత మట్టుకే చూస్తాం. కానీ దాని తర్వాత ఆలోచన చేసే దేవుడు. ఆయనకు తెలుసు లాంగ్ రన్‌లో ఏముంది? లాంగ్ రన్‌లో నష్టం ఉందనుకోండి. దేవుడు మనకివ్వడు. ఇవ్వనే ఇవ్వడు. విశ్వాస జీవితంలో చాలా సార్లు మనం కోరుకున్నది వచ్చినప్పుడు సంతోషపడిపోతాం. కోరుకున్నది రాలేదనుకోండి, ఏంటో ఏదో ఒకటిలే అని సర్ది చెప్పుకుంటాం. విశ్వాసం ఉందా మనకి? దయ్యాలు కూడా నమ్మి వణుకుతాయట. కానీ
అవి దేవుడు చెప్పిన మాట వినవు. మనం కూడా దయ్యాలతో సమానంగా ఆయన చెప్పిన మాట వినకుండా మనకిష్టమైనయి కోరుకుంటున్నామా? మనకిష్టమైన పనులు చేస్తున్నామా అని ఒక్కసారి ఆలోచన చెయ్యి. విశ్వాసం అంటే నేను అడిగిందల్లా దేవుడిస్తే విశ్వాసం. లేకపోతే ఏంటి? హ్మ్. డిస్కరేజ్‌మెంట్. వాడేమంటాడు? ఎన్ని సంవత్సరాల నుంచి అడిగినావు? ఇచ్చినావా? ఇచ్చినాడా? హ్మ్. హ్మ్. నేను ఎప్పుడు మా మా అత్తమ్మ ఇచ్చిన ఇల్లుంది మాకు. మా అత్తమ్మ ఇచ్చిన ఇల్లుంది. అయితే ఆహ్, నేనెప్పుడు అనుకోలే. నాకు ఆహ్, అందరూ నా ముందున్న వాళ్ళందరూ బీద వాళ్ళు కూడా ఇల్లు ప్రభా అని ప్రార్థన చేస్తారు. మా ఇల్లు చాలా ఇరుకు. ఎవరైనా వస్తే పడుకోవడానికి ప్లేస్ ఉండదు. అయితే నేననుకుంటా, ప్రభా! చెట్టు కింద ఉన్నట్లేదే. కొన్ని సంవత్సరాలు అనుకున్నాం. ఇంకొంచెం పెద్ద ఇల్లు ఇవ్వచ్చు కదా ప్రభా! అని అనుకున్నాం. కానీ దేవుడు వాళ్ళని చూపించి నేను చెట్టు కింద పెట్టలే. ఒక పుట్ట దగ్గర పడుకోమనలే. కానీ నీకు ఇచ్చాను. బీ హ్యాపీ. బీ కంటెంట్ విత్ వాట్ యూ హావ్. హ్మ్. సంతృప్తి కలిగుండు అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు అడగడం మానేశా. దేవుడు నా కోసము హి ఈస్ ప్రిపేరింగ్ మ్యాన్షన్స్. మ్యాన్షన్ అంటే ఏంటి? ఏంటి? పెద్ద ఆహ్, హా అంటే మాల్‌లాగా, కింగ్స్ వాటిలాగా. ఆ! కింగ్స్ ఉండే నివాసాల్లాగా. దేవుడంట ఒక మ్యాన్షన్, ఒక ప్రైమ్ మినిస్టర్ అంట ఉండే ఇల్లు 30, 40 గదుల కంటే ఎక్కువుంటదట. ఆఫ్టర్ ఆల్ ఒక హ్మ్. దాన్ని మ్యాన్షన్ అనరు. ఆ! ఒక గొప్ప రాజులుండేది ఎన్నో గదులుంటాయట. దాన్ని మ్యాన్షన్ అనరు. కానీ మన దేవుడు మనకిచ్చేది ఈస్ ప్రిపేరింగ్ ఎ ప్లేస్ ఫర్ యూ. పరలోకంలో ఉంది నీ స్వాస్థ్యం. ఆ గదులు ఒకసారి మరి ఎలాగు అనన్నప్పుడు ఒక బిల్లీ గ్రాహం గారు విషయము నేను విన్నాననమాట. వాక్యంలో చెప్పినట్టు గుర్తుంది మరి. తెలవదు గానీ, ఒకసారంట ఒక ఆమె హ్మ్. బిల్లీ గ్రాహం గారికి కలొచ్చిందంట. ఇవాంజలిస్ట్, వరల్డ్ ఇవాంజలిస్ట్, ఫేమస్ ఇవాంజలిస్ట్. ఆయన వాక్యం చెప్తా అనుకున్నాడట. ఇంతమంది మాస్ ఇవాంజలిజం. అబ్బా! దేవుడు నాకెంత మంచి ఇల్లిచ్చాడో కదా! అనుకుంటున్నాడట కలలోనే. ఎంత మంచి ఇల్లిస్తే చూద్దామని దేవుడు పరలోకంకెళ్ళాడట కలలోనే. ఎళ్ళినప్పుడు అప్పుడు అన్నాడంట దేవుడు నీ ఇల్లు చూపించనా బిలీగ్రామ్ అన్నాడట. అంటే చూపించయ్యా అన్నారట. అంటే ఒక చిన్న ఏమంటారు మోకాలు వరకు లేపిన ఇల్లు ఒకటి కనపడిందంట. ఇదే నీ ఇల్లు ఇంకా అవ్వలేదు అన్నారట. అనగానే అదేంటి ప్రభా! ఇంతమంది ఆత్మలు సంపాదించాను కదా! నేను ఇంత విశ్వాసంతోటి నీ మీద ఆనుకొని బతుకుతున్నాను కదా! నాకు ఇదే ఇల్లు ఇస్తున్నావా? అని అడిగాడట. కాదు. హ్మ్. నువ్వు కట్టుకున్న ఇల్లు ఇంతే అన్నాడట. వాళ్ళ ఇంటి పక్కనే ఒక బిల్డింగ్ ఉందంట. ఆయన కడుతున్న ఇంటి పక్కనే ఒక బిల్డింగ్ ఉందంట. పెద్ద మ్యాన్షన్ అంట అది. అది చూపిచ్చి హ్మ్. "ఇది ఎవరిదో తెలుసా నీకు?" అన్నారట. అనంగానే "ఎవరిది ప్రభా?" అనంగానే లోపలికి తీసుకెళ్ళి ఒక ముసలామెను చూపిచ్చారట. ఎవరా ముసలామె అంటే వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఉన్న ఒక ముసలి పండు ముసలమ్మంట. ఆమెకి హ్మ్. ప్రార్థన కి రాలేదట. వాక్యం వచ్చి వినలేదట. ఎప్పుడో వచ్చేదట సంఘానికి. కాళ్ళు, చేతులు, కీళ్ళు ఏం పని చేయవట. మో అయితే ఆమె మోకాలుని ప్రార్థన చేస్తదట. ఆ! ఆమె ప్రార్థన ఎందుకు చేస్తదో తెలుసా? నువ్వు మీటింగ్‌కి తలుపు తీసి మీ కారు బయటికెళ్ళినప్పటి నుంచి మోకాలుంటది. ఆ! మళ్ళీ కారు లోపటికొచ్చే వరకు మోకాళ్ళుండి ప్రార్థన చేస్తది. ప్రభా! వందల కొలది, వేల కొలది నిన్ను తెలుసుకోవాలి ప్రభా! అని కన్నీటితో ప్రార్థన చేస్తదయ్యా. హ్మ్. ప్రభా! వాళ్ళని అందరిని పరలోకంలో చూస్తాను ప్రభా! అని విశ్వాసంతోటి వాళ్ళకి మారు మనసు ఇయ్యి ప్రభా! అని ప్రార్థన చేస్తది. నీకుందా అట్లాంటి విశ్వాసం? నీకుందా అట్లాంటి ఆత్మల పట్ల భారం? నీకుందా అట్లాంటి కన్నీరు? ఏదయ్యా చూపిచ్చు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు పరిచర్య. ఒక కన్నీరు కార్చావా? అని చెప్పాడు అడిగాడంట. అందుకని ఆమె ఆమె కొరకు కట్టిన అంతమంది ఆత్మల యొక్క
ప్రతి ఇటుక ఒక ఆత్మ అయితే అంత మంచి బిల్డింగ్ ఆమె కొరకు నేను సిద్ధపరిచాను అన్నాడట. విశ్వాసంతోటి అనేకుల్ని దేవుని దగ్గరికి నడిపించాలి. నడిపించావా? అది నీ భాగ్యం. ఇదిగో అప్పుడు సిగ్గుపడి ఆయన అప్పటినుంచి కన్నీటితోటి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మరీ మీటింగ్‌లకెళ్ళేవాడట. అనేక ఆత్మల కార్యం జరిగిందటండి. దేవానికి స్తోత్రం. విశ్వాసం ఉందా? కొండల్ని పెకలింపగలిగే విశ్వాసం. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. కొండని ఎత్తి సముద్రంలో పడేయమంటే పడుతుంది అని చెప్తాం. నిజమే. మరి కొండలను పెకలించేటువంటి విశ్వాసం మనకుండాలి. ఒక చిన్న బిడ్డ విశ్వాసం. ఈ చిన్న బిడ్డ వలే నా యందు విశ్వాసం ఉంచువాడు హ్మ్. వాడిదే పరలోక రాజ్యం అన్నాడు. అంతే కాదండి. చిన్నపిల్లలకున్న విశ్వాసం ఏంటంటే వాళ్ళు ఆలోచన చేయరు. అడుగుతారు. తండ్రి దగ్గరికెళ్ళి నాన్న నాకిది కావాలి అంటారు. నిజమే. వాళ్ళు ఏరోప్లేన్ కావాలి వాళ్ళకొక కాన్ఫిడెన్స్ ఉందనుకో, మా నాన్న తెస్తాడు అనే నమ్మకం ఉందనుకోండి, విశ్వాసం ఉందనుకోండి, వాళ్ళు ఎట్లా తెస్తారు అనేది వాళ్ళకి అనవసరం. నమ్ముతారు అంతే. అలాంటి విశ్వాసం కావాలి. ఒకరోజునంట నయాగరా ఫాల్స్ దగ్గర ఒక వ్యక్తి ఛాలెంజ్ చేస్తున్నాడట. ఇదిగో నేను రోప్ కట్టాను. నయాగరా జలపాతం మీద ఒక రోప్ కట్టాను. ఆ పైన ఆ జలపాతం మీదుగా ఆ రోప్ మీద అంటే తాడు మీద నడుచుకుంటూ వెళ్తాను. అక్కడ మధ్యలో ఆగి కాఫీ తాగుతాను. మళ్ళీ తిరిగి అక్కడికెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగొస్తాను. నమ్ముతారా? అన్నాడట. అంటే మేము నమ్మము చూస్తామన్నారట. అంటే సరే అని చెప్పి ఆ వ్యక్తి నయగారు జలపాతం మీదుగా ఏం చేశారు? ఎళ్ళి అవతల ఒడ్డుకెళ్ళి మధ్యలో ఆగి కాఫీ తాగి ఆ కప్పు ఆ యొక్క జలపాతం మీద దానిలో పడేసి మళ్ళీ ఏం చేశారు? ముందుకెళ్ళిపోయారంట. వెనక్కి కూడా వచ్చారట. వెనక్కి కూడా వచ్చి ఏం చేశారు? ఇదిగో ఇప్పుడు నాతోటి వస్తారా ఎవరైనా? నేను నా వీపు మీద బరువు పట్టుకొని వెళ్ళాను. నా వీపు మీద మిమ్మల్ని ఎక్కించుకుని వెళ్తాను. వస్తారా? అన్నారట. అంటే ఒక్కళ్ళు వెళ్తలేదట. ఎందుకని? విశ్వాసం లేదు. అయితే ఒక పాపొచ్చి నేనొస్తాను అందట. ఆ పాపని ఎక్కించుకొని యువతల నుంచి అవతలకెళ్ళారు. అవతల నుంచి సేమ్ మళ్ళీ కాఫీ పట్టుకొని తాగి ఇట్లనే యువతలకి రాంగానే అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టారట. ఏంటమ్మా నువ్వు ఎలాగొచ్చావు? ఎలాగెళ్ళావు? అనంటే అప్పుడు ఆ పాప అందంట, ఆయన మా డ్యాడీ. నన్ను నయాగారా జలపాతంలో పడేయరని నమ్ముతున్నాను అందట. నిజమేనండి. మన డ్యాడీ, మన తండ్రి, పరలోకపు తండ్రి ఎవరో తెలిస్తే మనం ఆయన మీద నమ్మి ఎంత గొప్ప కార్యాలైనా సాధించగలం. ఈరోజు ఉందా విశ్వాసం? ఎలాంటి విశ్వాసం అంటే అది? ఎలాంటి విశ్వాసమా? ఆ! చక్కటి విశ్వాసమందు భాగ్యవంతులు. విశ్వాసమందు భాగ్యవంతులు. ఎంత విశ్వాసం ఉంది. ఒకసారి దేవుడు నువ్వు విశ్వాసం ఇస్తే ఈరోజు గుర్తుపెట్టుకొని నవంబర్ నెల మొదటి వారంలోకి మనం ఉన్నాం. మరి ఈరోజు గుర్తుపెట్టుకొని ఇన్ని రోజులు దేవుడు ఎన్నెన్ని కార్యాలు చేశారు. ఒక లిస్ట్ వేసుకుంటారా? విశ్వాసంతోటి. అయితే మనం ఏం చేస్తాం తెలుసా? ఎన్నెన్నో గొప్ప కార్యాలు సాధించిన దేవుని మీద నమ్మకం ఉంచి ముందుకెళ్ళిపోతా ఉంటాం. ఒక చిన్న రాయి తగలంగానే ముందుకు పడిపోతా ఉంటాం. ఏలియా పెద్ద పరీక్ష వచ్చినప్పుడు ఆహాబు రాజు అందరిని ముందు నిలబెట్టి ఆహాబు రాజు ఇగో మీరు ఇశ్రాయేలీయులందరూ ఉంటే మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి. ఇదిగో నేను మాత్రం నా దేవుడైన యెహోవాను సేవిస్తాను. మీరొస్తారా ఇటువైపు? మీరు అహాబు రాజు వెంబడి వెళ్ళి అహాబు రాజు కొలిసినట్టుగా మరి బయలుదేవతలకి, అష్తారోతు దేవతలకి మీరు కొలుస్తారా? మీరు ఎటు నిర్ణయం చేసుకుంటారంటే ఇశ్రాయేలీయులందరూ ఏమన్నారు? మధ్యలో నిలబడ్డారట. అవసరమైతే అటు లేకపోతే ఇటు దుంకుదాం అనుకున్నారు. కానీ ఏలియా ఒక్కడే ఉన్నాడు. అలాగూ ఉండి చిన్న ప్రార్థన చేసి విశ్వాసంతోటి దేవుని యొక్క మహాశక్తిని చూసినటువంటి ఇస్రాయేలీలందరూ
దేవుని యొక్క శక్తిని చూసినట్లుగా చిన్న ప్రార్థన చేసి ఆమెన్ అనేసరికి పెద్ద అగ్ని దిగొచ్చి నీళ్ళని కందకాన్ని మొత్తం బుగ్గించేసిందంట. అంతటి విశ్వాసం. అయితే వెంటనే హ్మ్. ఆ యొక్క అష్టారోత దేవత మంది పూజారులు 800 మందిని చంపించేసినప్పుడు ఆ! వాళ్ళందరిని చంపించేశాడు. మరి ఇశ్రాయేలీయులందరూ వాళ్ళ దేవుని తెలుసుకున్నారు అని చెప్పి ఆ యొక్క ఎవరు యెజెబెలు వినినప్పుడు ఏం చేసినాడు? విని నిన్ను రేపటికల్లా చంపేస్తాననంగానే భయపడిపోయి, పారిపోయి అక్కడ ఇక్కడ దాక్కున్నాడు. ప్రభువుకేమని ప్రార్థన చేస్తున్నాను? అంతమందిలో నేనొక్కడినే నీకోసం నిలబడ్డా. నిజమే. చాలా సార్లు నిలబడ్డావు. ఈసారి ఆ! చిన్న పరీక్షే వచ్చింది. ఏం చేస్తున్నావు? విశ్వాసంలో గట్టిగా భాగ్యం అనుకుని నిలబడుతున్నామా? ఇదొక భాగ్యం దేవుని కోసం నిలబడతాం. దెబ్బలు తింటాం ఒక భాగ్యం. లేతే ఈ విశ్వాస పోరాటం ఒంటరిగానే పోరాడాలి ఇది. 10 మందిని పట్టుకుని ధైర్యంగా నేను నిలబడ్డా అంటే కాదు. విశ్వాస జీవితంలో విశ్వాసంతోటి పోరాడడానికి, బహుమతి పొందడానికి ఒంటరి ప్రయాణం ఇది. రక్షణ ఇండివిడ్యువల్. విశ్వాసంలో ఇండివిడ్యువల్ ఫెయిత్ దేవుడు చూస్తుంటున్నాడు. ఈరోజు ఎలా ఉంది నా విశ్వాసం? ఏం చేస్తున్నాం అని ఆలోచన చేయాలి. ఇదిగో మీరు భాగ్యవంతులట. భాగ్యవంతులు చూడండి. ఇంకొక భాగ్యం ఏంటో తెలుసా? జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గముల్లో నడుచుచు నేను నీకప్పగించిన దానిని భద్రంగా గైకొనిన ఎడల నీవు నా మందరి మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. మరి ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యం నీకిత్తును. ఇంకొకటి ఏంటో తెలుసా అండి? దేవుని సన్నిధిలో నిలబడే భాగ్యం. అదొక గొప్ప భాగ్యం. దేవుని సన్నిధిలో అనేకుల కొరకు విజ్ఞాపనం చేయడానికి దేవుడు ఇచ్చేటువంటి భాగ్యం. ఈ భాగ్యం అందరికీ రావద్దు. మీకు రావాలి అంటే నేను నిజంగా దేవుని సన్నిధిలో నిలబడాలి అంటే నిలబడడానికి దేవుడు అవకాశాలు కలిగిస్తాడు. కష్టమైన నష్టమైన నిలబడాలి. ఉందా ధైర్యం? నేను కొట్టి చంపేస్తానన్నా సరే నిలబడాలి. నిలబడాలి. అదే గొప్ప భాగ్యం. దేవునిలో నిలబడతాం ఒక భాగ్యం అయితే, దేవుని కోసం నిలబడతాం ఇంకో భాగ్యం. మనం ఫలించి అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నేళ్ళ మీకేది ఇష్టపడకండి ఇస్తానన్నాడు. అంతేకాదు మీరు ఫలించి బహుగా ఫలించడానికి నేను మీకు కృప చూపిస్తానన్నాడు. ఈ రోజున ఏం చేయాలంటే నిలిచే భాగ్యం, దేవుళ్ళు నిలిచే భాగ్యం మనకి దేవుడిస్తానంటున్నాడు. మరి యెషయా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చూడు. సోదెకాండ్రను పెద్దలను పంచదశాధిపతులను ఘనత వహించిన వారిని మంత్రులను శిల్పశాస్త్రములను ఎరిగిన వారిని మాంత్రికులను యెరూషలేములో నుండి యూదా దేశంలో నుండి తీసివేయుము. బాలకులను వారికి అధిపతులుగా నియమించెదను. వారు బాలచేష్టలు చేసి జనులను ఏలెదరు. ప్రజల్లో ఒకడిట్లను మరి ఒకడట్లను ప్రతివాడు తన పొరుగువానిని ఒత్తిడి చేయును. పెద్దవానిపై 64 యెషయా గ్రంథం 64 అధ్యాయం 6వ వచనం చదువుమా. 64 మేమందరము అపవిత్రుల వంటి వారిమైతిమి. మా నీతిక్రియలన్నీ మురికి గుడ్డు వలె నాయెను. మేమందరము ఆకు వలె వాడిపోతిమి. గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. ఏంటంట? దేవుని సన్నిధిలో నిలబడాలంటే ఈ మురికి గుడ్డలను తీసేయాలి. మురికి పనులన్నీ తీసేయాలి. ఎవడు మురికి బట్టలు కట్టుకొని దేవుని సన్నిధిలో నిలబడలేడు.
ఒక రాజు విందు చేసి ఏం చేశాడట, అందరిని పిలిస్తే ఎవరు రాలేదట. అయితే వీధుల్లో ఉన్న వాళ్ళని వీళ్ళని కనపడ్డ వాళ్ళందరినీ పిలుచుకుని రండి అని చెప్పి ఒక ఏం చేశాడు, అనౌన్స్మెంట్ చేశాడు. అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఎవరొచ్చారంటే వాళ్ళందరిని పిలిచి రాజు స్థితికి తగినట్టుగా వాళ్ళందరి వస్త్రములు మార్చుకొని వచ్చారట. అయితే పెండ్లి విందులో ఒక్కడు మాత్రం ఏం చేశాడు, పెండ్లి వస్త్రము లేక పెళ్లి వచ్చిన వస్త్రాలు లేకుండా వచ్చాడు. వచ్చాడు కదా. ఎందుకు వచ్చుంటాడు అలాగా? ఎంతమందిలో నన్ను ఎవడు పట్టించుకుంటాడు? సోమర్తనం. రాజ ఆజ్ఞను ధిక్కరించాడు. రాజు ఏం చెప్పాడు, పెళ్లి వస్త్రాలు ధరించరండి, స్నానం చేసుకొని మంచి పెళ్లి బట్టలు వేసుకొని రాజస్థితికి తగినట్టుగా మీరు రండి అంటే ఏం చేశారట, ఏం చేశారు, పెళ్లి వస్త్రాలు లేకనే వచ్చి కూర్చున్నాడట. ఎవరు ధన్యులయ్యా, ఎవరు భాగ్యవంతులు అంటే గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొనిన వారు ధన్యులంట. చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదవండి. అందుకు నేను, ఉమ్. అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, ఎవరంట, మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో ఆ, తమ వస్త్రములు ఉదుకుకొని ఉమ్. వాటిని తెలుపు చేసుకొనిరి. గొర్రెపిల్ల రక్తంలో ఎవరైతే తమ వస్త్రాలను దినము ఉతుక్కుంటారో, ఏమండి, ఒకసారి ఉతుక్కున్నాం కానీ చాలండి, రక్షించబడ్డామండి చాలండి అంటే కుదరదు. ఏం చేయాలి, నువ్వు ధన్యురాలివి అవ్వాలి అంటే, నువ్వు భాగ్యవంతురాలు అవ్వాలంటే దినము యేసుప్రభు వారి దగ్గర ప్రతి దినము నీకు వస్త్రములు అంటే నీకు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని మురికి అంటుకుంటుందంటే అప్పుడప్పుడు ఆ మురికినంతటినీ కడుక్కోవాలి, లేకపోతే వాసన కొడతావు. నేను 1947లో రక్షించబడ్డా అని చెప్తాను, నిజమే. కానీ దినదినం ఉతుక్కుంటున్నాము. మన మాటలు, మన క్రియలు, మన చూపులు, మన నడతలు అన్నిటినీ కడగమని అడగాల. దినము మనలో ఉన్న పాపం యొక్క స్కేల్స్ ఉంటాయి అని చెప్పాను. పాపం యొక్క స్కేల్స్ వాటిని కడుక్కోవాలట. కొంతమంది కడుక్కోరు, ఈ కోపాన్ని కడుక్కోరు, సావరు దానికి. కొంతమందికి ఆ చచ్చే వరకు మనల్ని అది వెంబడిస్తూనే ఉంటుంది. ఎక్కడ, నది దాటే వరకు ఫరో రాజు వెంబడించాడు. వీళ్ళు నది దాటంగానే ఫరో రాజు వాళ్ళు ఒడ్డు నిలబడగానే ఫరో రాజుని అతని సైన్యాన్ని ఏం చేశాడట, దేవుడు నడి సముద్రంలో ముంచేశాడు. దాటించే దేవుడు నీతో కూడా ఉన్నాడు. నువ్వు నిలబడితే ఒడ్డుని నిలబడే వరకు నిన్ను నడిపిస్తానే ఉంటాడు. నీకు కూడా ఒక స్టాండ్ ఉండాలి. వాళ్ళంట ఎందుకులే మనం తిరిగి ఐగుప్తుకు పోదాం అనుకున్నారంట. ముందు సైన్యం, ముందు సముద్రం, వెనకాల సైన్యం. నిలబడుతున్నావా నువ్వు? ఇదిగో వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కున్నవారు. యోహాను 1:9 మన పాపం మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడును నీతివంతుని గనక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తారు అంటున్నాడు. కనుక ఈ రోజున మనము ఎలా ఉన్నాం, నేను ఇంకొక 2 వచనాలు చూసి నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసుకుందాం. మరి విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండాలి. మరి మన వస్త్రాల్ని దేవుని యొక్క సన్నిధిలో నిలిచే భాగ్యం ఉండాలి, నిలిచే భాగ్యం. ఇంకా ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు మన పితరులతో ప్రమాణం చేసినట్టు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యం కలగజేయవాడు ఆయనే. భాగ్యాన్ని ఏ భాగ్యమైనా సంపాదించుకోవడానికి ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా మనం భాగ్యవంతులు కావాలని దేవుని యొక్క ఆశ. అయితే భాగ్యం సంపాదించుకోవడానికి
మన శక్తి, భక్తి, యుక్తి లేకపోతే మన యొక్క ఆ! ఏమంటారు? ఏది పనికిరాదు. ఏం పనికొస్తది మరి? ఏం పనికొస్తదంటే చదువు నాన్న. కంటిన్యూ చేయి. ఏమాత్రమైనను హ్మ్. నీ దే నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర హ్మ్. దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల హ్మ్. మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మల్ని గూర్చి నేను సాక్ష్యం పలికియున్నాను. హ్మ్. నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపజేయుచున్న కాదు జనములు నాన్న. ఇంకా కొంచెం పోయినట్టు చదవండి. ఎంత సామర్థ్యం మాకు కలుగచేసింది. మా భాగ్యమే, మా కండబలమే, మా యొక్క 17 చదువు. అయితే మీరు మా హ్మ్. సామర్థ్యము, మా హ్మ్. బాహుబలం ఇంత భాగ్యము మాకు కలగజేసెనని అనుకొందురేమో! అబ్బా! ఎంత భాగ్యమో! ఎంత భాగ్యం? మా సామర్థ్యం, మా బాహుబలం మాకింత భాగ్యం కలుగజేసిందని. నువ్వు మనసుని గర్వపడతావేమో. నో. ఇంత భాగ్యం కలగచేయడానికి దేవుడి కృపే. దేవుడే నీకు సామర్థ్యం ఇవ్వకపోతే ఆ! మనకి ఏ భాగ్యం ఉండదు. దేవుడు మనల్ని రక్షించకపోతే మనకి ఏ భాగ్యం లేదు. దేవుడు మనకు తోడుగా లేకపోతే ఏ భాగ్యం లేదు. అయితే దేవుడు మనల్ని భాగ్యవంతులుగా చేయాలట. అలాంటి కృపని దేవుడు మనకివ్వాలని ప్రార్థన చేయాలి. చూడండి ఇంకొక్క వచనం చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. మరియు హ్మ్. కోరను కోరదగినదిగాను, చూడ హ్మ్. ముచ్చటైనదిగాను నాకు హ్మ్. కనబడినది ఏదనగా, హ్మ్. దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు హ్మ్. ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు, తన ఒకడు క అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన హ్మ్. క్షేమముగా బ్రతుకుచుండుటయే. ఇదే హ్మ్. వానికి భాగ్యము. ఏంటంట దేవుడు మనకు ఒక భాగ్యం ఇస్తున్నాడట. మనం బతికున్న నాళ్ళు దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే. హ్మ్. ఇది ఇదియే వానికి భాగ్యం. మనం ఏమనుకుంటాం? మరియు ఒకడు దేవుడు ఒకనికి ధన ధనధాన్య సమృద్ధినిచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకు అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితం ఎందు సంతోషించుటకు వీలు కలుగచేసిన యెడల అతనికి ఆస్తి దేవుని ఆశీర్వాదం వల్ల కలుగునదనుకొనవలెను. అదే అతనికి భాగ్యం. ఏంటండి? ఏం భాగ్యం ఇది? హ్మ్. ఒకళ్ళకి అన్నపానములు పుచ్చుకునే భాగ్యం. నీ ఆస్తిని అనుభవించే భాగ్యాన్ని దేవుడిచ్చాడు అంటే అది గొప్ప భాగ్యం. ఇలాంటి భాగ్యం నీకుందా? కొంతమంది ఎంతున్నా క్యాస్ట్రాయల్ ఫేసే. అంటే ఆముదం తాగినోళ్ళు పెడతారు చూడండి. ఆ ఫేస్ పెడతారు. ఎవరినో చూస్తారు. వాళ్ళకేంటండి వాళ్ళు భలే ఉన్నారు. కొంతమంది మమ్మల్ని అంటారు. మీకేంటండి? హ్మ్. నేనంటాను గదా! దా మీరు కూడా వచ్చి సేవ చేయండమ్మా. అంతకంటే భాగ్యం ఏముంది? రండి. మా మేము ఉన్న షూలోకి మీరు కూడా వస్తే మీకు కూడా అర్థమైద్ది. మేము భాగ్యవంతులమే. వి ఆర్ రిచ్. వి ఆర్ రిచ్. లేకపోతే మేము భాగ్యం ఉంది. హ్మ్. ఎట్లా? ఆస్తి లేకపోవచ్చు. అంతస్తులు లేకపోవచ్చు. ఇల్లు లేకపోవచ్చు. కొంతమంది ఏమి లేకపోతే సంతోషంగా ఉంటారు. ఈరోజు పట్టెడు అన్నం తిన్నామంటే, కంటి నిండా నిద్రపోయామంటే, తన యొక్క కష్టార్జితం అనుభవించటానికి, క్షేమంగా బ్రతకడానికి దేవుడిచ్చిన కృపను బట్టి అదే భాగ్యం అనుకో నువ్వు. ఏడవబాకు. ఇతరులను చూసి ఏడవబాకు. వాళ్ళకి అదుంది దేవుడు అదిచ్చాడు. నాకిది లేదే. ఇది లేదే అని ఎప్పుడైతే ఏడుస్తావో నీకది దేవుడిచ్చింది దేవుడిని ఇన్సల్ట్ చేసినట్టట. ఇలాంటి దౌర్భాగ్యం మనకొద్దు. భాగ్యం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దౌర్భాగ్యంగాను ఆ! ఒక వేస్ట్‌గా ఉండకూడదట మనం. ప్రకటన గ్రంథంగా అంటాడు కదా! నీవు ధన సమృద్ధి చేసుకుంటున్నాను. నాకేంటిలే అనుకుంటారంట కొంతమంది. అది కాదు భాగ్యం. నీకెంత ఆస్తుంటేని ఒక ఒక్క ఆత్మను రక్షించలేనప్పుడు నీ ఆస్తి ఎందుకు పనికొస్తది? నాలుక గీసుకుంటానికి కూడా పనికిరాదు. హ్మ్. హ్మ్.
కొంతమంది ఏంటంటే భాగ్యం, కొన్ని ఆత్మలు దేవుని దగ్గరికి తీసుకొనొస్తావు చూడు, అది భాగ్యం. ఇందాక చెప్పాను గదా! బిలీగ్రామ్ గారిది. ఆ! కన్నీరు కార్చి దేవుని, దేవుని కొరకు అనేకులను సంపాదించుకోవడమే నీకిచ్చిన భాగ్యం. అలాంటి కృప దేవుడివ్వాలి. మొన్న ఆహ్, ఏమంటారు మా పాపకి కొంచెం బీపీ లో అయిపోతే హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఆ రాత్రి అక్కడ ఉండాల్సొచ్చింది. అయితే దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు? నాకు హాస్పిటల్ అంటే అస్సలు ఇష్టం లేదు. ప్రభా! ఎందుకు తీసుకొచ్చావు అనుకున్నా. కానీ ఆహ్, ఏమంటారు? హాస్పిటల్‌లో కూర్చొని ఆలోచన చేస్తున్నా. సరే ఆ పాప పడుకుంది. నెమ్మదిగా బయటకొచ్చి కూర్చున్నా. హ్మ్. ఇ యవ్ చాలా ఏమంటారు? ఆహ్, కొంచెం ఆకలేస్తా ఉంటే మా పాస్టర్ గారన్నారు, "అమ్మా నువ్వు తెప్పించుకో ఏదన్నా" అనని చెప్పారు. సరే అని చెప్పి నెమ్మదిగా కూర్చొని ఫస్ట్ వాచ్‌మెన్‌కి పిలిచి అడిగా అనమాట. పిలిచి అడిగిన తర్వాత ఆయన తీసుకొనొచ్చి ఇచ్చాడు. ఏమంటారు? ఏదో తీసుకొనొచ్చి ఇచ్చాడు. ఆ నర్సు, ఆ యొక్క ఆయమ్మ అందరూ ఉన్నారు. వాళ్ళు వాళ్ళు కూడా బయటకొచ్చి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు దేవుని గురించి చెప్పుకోవడానికి దేవుడు నాకు భాగ్యం కలుగజేశాడు. రేపు నన్ను ఎందుకు పెట్టాడక్కడ? ఆ! ఆ! దేవుడు బాగు చేయాలనుకుంటే ఇంట్లో బాగు చేయగలడు. కానీ వాళ్ళకి సువార్త చెప్పుకోవడానికి ఒక భాగ్యం కలుగజేశారు. వాళ్ళకి నా సాక్ష్యం చెప్పి సువార్త చెప్పాను. హ్మ్. ఆ వెంటనే ఇంకొక ఆయనొచ్చాడు. అక్కడ పేషెంట్. వాళ్ళు కూడా సువార్త విన్నారు. ఎందుకు? ఇదే మనకు భాగ్యం. ఆ! అన్నం ఒక లెక్క కాదు. ఒక రొట్టె ముక్క తినడం ఒక భాగ్యం కాదు. మన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడం, మనకిచ్చిన ఆపర్చునిటీస్‌ని అందిపుచ్చుకోవడమే భాగ్యం. అలాంటి కృప దేవుడు మనందరికి ఇచ్చును గాక. భాగ్యవంతులా నాకు ఆషేర్‌నిచ్చాడు. నేను భాగ్యవంతురాలిని అని చెప్పిందంట. మరి నువ్వు కూడా చెప్పగలవా? నేను భాగ్యవంతురాలిని అని. ఎందులో భాగ్యవంతురాలు నువ్వు? ఆలోచన చెయ్యి. నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం ఈ వాక్యం. ప్రార్థన చేసుకుందాం.